ఇగో ఇట్లా వర్షంలో తడుచుకుంటూ పోతున్నా అనమాట మీకోసం. ఇంకోసం వర్షంలో తడుస్తూ మరీ తీస్తున్నాం అమ్మే. బారిష్ కి బూందే మమ్మే. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్, షిరిడి క్షేత్రాన్ని దర్శించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించవలసినవి ఏంటంటే శనిసింగనాపురం అండి, ఇంకా నాసిక్ త్రయంబకేశ్వరం, ఇంకా పంచవటి, గోరారాం, కాలారాం, ఇంకా ఇతర అనేక దేవాలయాలు ఉన్నాయండి. వాటన్నిటిని ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను అన్నమాట. ముందుగా పంచవటి అండి. మరి సీతారాములు లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో అగస్త్య మహాముని ఆశ్రమాన్ని దర్శిస్తారు. అలా దర్శించినప్పుడు ఆ మహర్షిని మేము నివసించడానికి అనుకూలమైనటువంటి ఒక చోటు సూచించండి అని అడిగినప్పుడు అగస్త్య మహర్షి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పంచవటి అనే ప్రాంతం బాగుంటుందని, అక్కడ వన సంపదకు జల సంపదకు లోటు లేని ప్రదేశం అని, అక్కడ వనవాసం సాఫీగా సాగిపోతుందని చెప్పారంటండి. ఆ విధంగా సీతారామ లక్ష్మణులు ఈ పంచవటి అనే ప్రదేశంలో వాళ్ళు ఆవాసం ఏర్పరచుకుని వనవాసం చేశారు అని మనకి ఒక కథనం ఉందన్నమాట. అయితే పంచవటి అంటే ఏంటంటే 5 రకాలైన దివ్య వృక్షాల సముదాయం అని అర్థం అండి. సాధారణంగా ఋషులు మునులు వాళ్ళ ఆశ్రమాల్లోనూ పర్ణశాలల చుట్టూ ఈ 5 దేవతా వృక్షాలను తప్పనిసరిగా పెంచేవారంటండి. వనవాస కాలంలో రాముడు దర్శించిన భరద్వాజ, అగస్త్య మహర్షుల ఆశ్రమాలు పంచవటి పర్ణశాలలుగా ఉన్నట్లుగా రామాయణంలో చెప్పబడిందండి. అయితే ఎందుకు ఈ దేవతా వృక్షాలని వాళ్ళు ఆశ్రమాల చుట్టూ పెంచుకునేవారు, ఇలాంటి 5 వృక్షాల దగ్గర వాళ్ళు ఎందుకు ఆ రోజుల్లో నివాసం ఉండేవారు అంటే వీటిని దేవతా వృక్షాలు అంటారండి. ఎందుకంటే మరి ఆక్సిజన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ మోతాదులో ఇవి స్వీకరిస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఆయుర్వేద గ్రంథాల ప్రకారం, పురాణ గ్రంథాల ప్రకారం వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ వృక్షానికి ఎంతో మాహాత్యం కూడా ఉంటుంది కాబట్టి పూర్వం మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఆనాటి సీతారాములు కావచ్చు, అందరూ కూడా ఈ 5 వృక్షాల దగ్గర ఈ పంచవటిలో వాళ్ళు నివాసం ఏర్పరచుకోవడం జరిగిందనమాట. ఈ పంచవృక్షాలు ఏంటంటే వటవృక్షం అండి, మర్రి చెట్టు, ఇంకోటి అశ్వత్థం అంటే రావి చెట్టు, ఇంకోటి నింబవృక్షం అంటే వేప చెట్టు, ఇంకా అమలక అంటే ఉసిరి చెట్టు, బిల్వ అంటే మారేడు. ఈ 5 చెట్లని కూడా దేవతా చెట్లని పిలుస్తారనమాట. అయితే ఇలాంటి చెట్ల దగ్గర కూర్చుని వాళ్ళు గనక సాధన చేసిన, తపస్సు చేసిన అది ఎంతో చక్కగా ఫలిస్తుందని ఆ రోజుల్లో వీరందరూ నిరూపించడం జరిగిందండి. అందుకనే గౌతమ బుద్ధుడు కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు, రామకృష్ణ పరమహంస, సాయిబాబా వంటి ఎంతోమంది ఇలాంటి పంచవటి వృక్షాల దగ్గరనే వాళ్ళు తపోసాధన చేశారన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ వృక్షాలు ఆ కాలంలో రాముడు నాటిన చెట్లు అంటండి. ఇంకా ఇవి పంచవటి వృక్షాలు చూశారు కదా, 5 మర్రి చెట్లు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు కదండి. ఇంకా ఈ గోదావరి నదీ తీర ప్రాంతంలోనే సీతా గుహ కూడా ఉందంటండి. మరి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేసినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు సీతాదేవి బస చేసినటువంటి గుహే ఇక్కడ ఈ ప్రదేశంలో ఉంది. ఇది కాలారామ ఆలయానికి పశ్చిమ ద్వారంలో ఉంది అని చెప్తారండి. ఇంకా సీతాదేవి రక్షణ కోసం లక్ష్మణుడు గీసినటువంటి లక్ష్మణ రేఖ కూడా ఈ గుహలకు 1 కిలోమీటర్ దూరంలో ఉందంటండి. ఇంకా నాసిక్ త్రయంబకానికి, ఈ గోదావరి తీరానికి చుట్టూ ఎన్నో పుణ్య ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా షిరిడి వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారండి. ఇంకా ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలయాలు ఇంకా ఏమున్నాయంటే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర ఆలయం అండి. ఇక్కడ ఉన్నటువంటి త్రయంబకేశ్వరుడికి విశేషంగా అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి తప్పకుండా దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ నాసిక్ త్రయంబకం కూడా ఒకటండి. ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో మరొక దేవాలయం ఏంటంటే కాలారాం టెంపుల్ అనమాట.
ఇది 1790లో పీష్వాకు చెందినటువంటి సర్దార్ ఓదేకర్ నిర్మించారండి. ఈ ఆలయం 70 అడుగుల ఎత్తులో అందంగా చెక్కబడినటువంటి రాముడు మరియు సీతాదేవి లేడీ విగ్రహాలతో పాటు నల్లరాతితో లక్ష్మణుని విగ్రహం కూడా చెక్కారంటండి. కాబట్టి ఆ ఆలయానికి కాలారాం గోరారాం అని పేరు వచ్చిందని, ఇది ఎంతో కళాత్మకమైనటువంటి దేవాలయం అని చెప్తూ ఉంటారండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాసిక్ త్రయంబకంలో ఉన్నటువంటి గోదావరిలో స్నానం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి యాత్రికులు వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ కుంభమేళా జరుగుతుందన్నమాట. ఈ కుంభమేళాకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నాసిక్ త్రయంబకంలో ఉన్నటువంటి ఈ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారండి. ఇక్కడికి కేవలం భక్తులు యాత్రికులు మాత్రమే కాకుండా కుంభమేళా జరిగినటువంటి సమయంలో హిమాలయ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఋషులు, సిద్ధులు, యోగులు, సాధువులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కుంభమేళాల్లో స్నానం చేస్తారంటండి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి యాత్రికులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సిద్ధి పొందినటువంటి యోగులు వీళ్ళందరూ కూడా వస్తారంట. ఇంకా ఇలాంటి కుంభమేళా జరిగేటటువంటి సమయంలో మరి దేవతలు కూడా వచ్చి ఈ కుంభమేళాలో స్నానాలు చేస్తారని, గోదావరి నదిలో స్నానాలు చేస్తారని మరి పురాణాలు చెబుతూ ఉన్నాయండి. మరి మహారాష్ట్రలో ఉన్న షిరిడీ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు షిరిడీ సాయిబాబాని చూడడంతో పాటు దర్శించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి శనిసింగనాపురం తప్పనిసరిగా దర్శించుకుంటారండి. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నాసిక్ త్రయంబకరం, ఇక్కడ ఉన్నటువంటి త్రయంబకేశ్వరుడిని, పంచవటిని దర్శించుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.